शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మనసుకి పట్టిన మాలిన్యం వదిలితేనే ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనండి, మీకు ఆనందం ఏదైనా సరే లభిస్తుంది. ఎందుకంటే లోపల ఒక లోపల అనుకో మీ ఇల్లే తీసుకుందాం, మీ రూమో లేకపోతే మీ సరుగులో చెత్త చెత్తగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి అభిప్రాయం వస్తుందో మీకు అందరికీ అనుభవమే. అదే చక్కగా సర్ది నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఇది అంతే, మనసులో అనవసరమైన ఆలోచనలు అవి ఏవైనా సరే, పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు, ఏది ఉండరాదు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఏదైనా సరే ఆచరణలో పెట్టినప్పుడే దాని యొక్క ఉపయోగం, మంచి చెడులు. కాబట్టి ఇక్కడ ఏది జరగాలో అది జరుగుతుంది. జరిపించేదే వాడు ఉన్నాడని తెలిసిన తర్వాత డిస్కషన్స్ కానివ్వండి, ఏదైనా సరే అనవసరం. ఇది గ్రహించిన వాడు, అంటే ఆ వివేక విచక్షణాలు కలవాడు తప్పకుండా శాంతిగా ఉంటాడు. వాడికి ఇంకా దేని గురించి చింత లేదు. అంటే ఏదొచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడికి గొడవ లేదు, ఇలాగా అలాగా అని. ఆలోచన రావచ్చుగాక. ఇప్పుడు షాప్కి వెళ్ళారనుకోండి, మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి దానికి ఏది కొనుక్కోవాలన్న ఒక ఆలోచన రావటం సహజం. ఎందుకంటే అది ఎదురుగా ఉండి అంటే కనపడుతున్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఆలోచన రావటంలో దోషం ఏమీ లేదు. ఒక వస్తువు కొనేటప్పుడు ఏదన్నా అక్కడ ఆప్షన్ ఉన్నప్పుడు ఏది మంచిది, ఏది మనకి ఇది అని చూసుకుని కొనుక్కోవటంలో దోషం ఏం లేదు. ఎందుకంటే అది ఎదురుకుండా ఉంటుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కూడా. కానీ ఈ యొక్క అంటే మీకు ఏం జరగబోతుందో తెలియనప్పుడు అసలు అవతలి వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారా అంటే ఏదీ తెలియదు అక్కడ. మీ ఎజంప్షన్స్ ఏవైనా సరే, వాడు మంచివాడనో చెడ్డవాడనో ఏదైనా సరే అన్ని మీ ఎజంప్షన్. ఓకే, మీవి కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు కూడా. అయినా సరే దానివల్ల ఏమిటి ఉపయోగం? ఈ పని చెయ్యాలి అన్నప్పుడు ఆ పని కోసం డిస్కషన్స్ ఇవి పెట్టారనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు, మళ్ళీ మనసు వికలం అవుతోంది కదా. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే, అర్జునుడు కూడా యుద్ధం అని తెలుసు అన్ని అయిన తర్వాత అయ్యో వీళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ రాజ్యం నాకెందుకని ఇన్ని అన్నాడు, ప్రగల్భాలు పలక్క అన్నాడు కృష్ణుడు. అలాగే మనం కూడా దేనికి ప్రగల్భాలు? వాడు ఇలాగనో ఇంకోటి ఇలాగనో లేకపోతే ఇంకోటనో ఏదో ఒకటండి. ఒక్కొక్కడిది ఒక్కొక్క రకం బుద్ధి, ప్రచోదయాతని. ఒక్కొక్కడి బుద్ధి ఒక్కొక్క విధంగా. ఇది మరి ఎందుకు అంటే సత్యం తెలిసిన తర్వాత కృష్ణుడు చక్కగా స్పష్టంగా చెప్పాడు, నువ్వేమిట్రా చేసేది, ఎప్పుడోనే జరిగింది ఈ యుద్ధము, చేసేది చేయించేది చేయబడేది నా చేతనే, నువ్వెవరు ఈ డైలాగులన్నీ మాట్లాడకుండా నీ చేత ఏది చేయించబడుతోందో దాన్ని చేస్తూ వెళ్ళిపో, నీకు ఆలోచన అనవసరం అన్నాడు. మీరు నడుస్తున్నారనుకోండి, కళ్ళకు కనపడుతున్నప్పుడు అక్కడ ముళ్ళో బురదో ఏదైనా ఉంటే తప్పుకుని వెళ్ళాలి. అది ఆ విచక్షణ, అక్కడ వివేకం అవసరం. కనపడుతున్న దాని పట్ల అసలు ఏమిటో తెలియని దాని పట్ల దేనికండి ఆలోచన? కాబట్టి అక్కడ వివేక విచక్షణాలు అంటే ఏమిటి అంటే, ఆ యొక్క డిస్కషన్లో ఆ మాలిన్యాలను తీసుకోకుండా మీరు చేయగలిగింది కేవలం నామస్మరణ. ఆ పరబ్రహ్మం అనండి, మీకు ఎవరుంటే వాళ్ళు పరబ్రహ్మం అన్నారా, గురువు అన్నారా, లేక దైవం అనుకున్నారా, వారి స్మరణ చేయండి, అంతే మీరు చేయవలసి. వీటికి కూడా మనకి పురాణాల్లో కానివ్వండి, శాస్త్రాల్లో వరకు వెళ్ళకపోయినా మీ నిజ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు పట్టుకోవటం లేదు? కాబట్టి మాలిన్య రహితులుగా అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రశాంతంగా, అంటే ఈ యొక్క వీటి గురించే మనం చేసే
అంతర్ముఖ సమారాధ్య. ఆ భావనతో ఆవిడని ఎలా పూజించాలో చెప్పబడుతుంది. అంటే నీ భావం ఎంత స్పష్టంగా నిర్మలంగా ఉంటే ఆ లోపల ఆరాధన అర్చన అంత అత్యద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఆచమనము అంటే నీ యొక్క మాలిన్య రహితమైన నీ ఆత్మే. ఈ స్నానము ఉపచారాలన్నీ కూడా ఆత్మయే. ఆరాధకుని ఆత్మయే దేవత అగుట. సహస్రార చంద్రమండల అమృత వృష్టిని భావించుటయే దేవతకు స్నానము ఉపచారం. ఆ ఆనందం, చంటి పిల్లలకి స్నానం పోస్తున్నారు అనుకోండి, విసుక్కుంటున్నో అబ్బో అదో ఇదో అనుకుంటే ఆనందించగలుగుతారా? కాదు. అలా కాకుండా ఆ ఒక ఆనందం, ఒక భావన, వాళ్ళతోటి ఒక ఏవో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ, ఆ చంటి పిల్లలు వాడికి అర్థం కాకపోవచ్చు, అందుకనే కనీసం ఆ చిన్ని పిల్లల్ని కృష్ణుడుగానో అమ్మగానో భావించిపోస్తే. అందుకని ఎప్పుడైతే ఆ మనస్సులో ఎలాంటి భావన లేకుండా ఉంటుందో మీరు ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఆ ఆనందమే వాళ్ళకి స్నానం అనండి, ఆచమనం అనండి, ఏదైనా సరే. వస్త్రము ఆచ్ఛాదనార్థం గనుక ఆరాధకుడు తన యొక్క దేహమంతయు దేవత యొక్క చిత్కళా తేజముచే ఆచ్ఛాదింపబడినట్లు భావించుటయే దేవతకు వస్త్రము ఉపచారం. చూడండి, అంటే వస్త్రం దేనికి? ఆ దేహానికి ఒక కప్పి ఉంచడానికి. ఆ కప్పి ఆరాధకుడు తన యొక్క దేహమంతా దేవత యొక్క చిత్కళా తేజముచే, ఆ చిత్ కళ లోపల ఏదైతే ఆ చిత్తము మనస్సులో ఆవరించబడి ఉన్న ఆ తేజో కాంతి ఏదైతే ఉందో అదే కాంతి తన దేహమంతా ఉన్నట్టుగా. నిజంగా కూడా అదే. ఆ తేజం లేకపోతే మీరు కాళ్ళు కదపగలరా? చెయ్యి కదపగలరా? ఏది మీరు చేయలేరు. కాబట్టి ఇక్కడ ఆ భావన అంటే అది. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ దేహమే ఆ యొక్క పరబ్రహ్మముది, నాలో ఉన్న ఈ కదలికలన్నీ కూడా, లేదా నా యొక్క స్టామినా అంతా కూడా ఆ పరబ్రహ్మముదే, ఆ దేవతదే, అంటే మీరు ఆరాధించే దేవత ఎవరో వారిదే అనుకున్నప్పుడు అదే వస్త్రాన్ని సమర్పించినట్టు అని చెప్తున్నారు. ఆరాధకుని సూక్ష్మ నాడులతో కూడి ఉన్న సుషుమ్న అను బ్రహ్మనాడియే తత్వసూచక ప్రమాణయుతమగు యజ్ఞ సూత్రము, అదే బ్రహ్మ సూత్రము. కాబట్టి ఇక్కడ ఆ యజ్ఞోపవీతం అని కూడా మనం సమర్పిస్తాం. అంటే ఈ షోడశ పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అన్ని చేస్తారు. అమ్మకు కూడా యజ్ఞోపవీతం అనేది ధరింప చేస్తారు. అన్నంత మాత్రాన్ని ఇక్కడ బాహ్యంలో మనకి స్త్రీలకు కూడా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అనేది ఉండేది పూర్వకాలం. సరే, ఇప్పుడు లేదు, దాని గురించిన చర్చ అనవసరం. కాబట్టి ఈ యజ్ఞోపవీతం అంటే ఏంటో చెప్తున్నారు. సూక్ష్మ నాడులతో కూడి ఉన్న సుషుమ్నాను బ్రహ్మనాడియే తత్వసూచక ప్రమాణయుతమగు యజ్ఞ సూత్రం, అదే బ్రహ్మ సూత్రము. కాబట్టి మీరు నిటారుగా కూర్చున్నప్పుడే సుషుమ్నా నాడి కరెక్ట్ గా ఉంటుంది. సహస్రారం అన్నారు కింద మన మూలం నుంచి, మూలాధారం నుంచి ఆ బ్రహ్మ రంధ్రం వరకు వ్యాపించున్నది సుషుమ్నా నాడి. మనకి మెడ దగ్గర ఏంటయిందంటే అర్థం అదే సుషుమ్నకి కనెక్ట్ అయ్యింది అక్కడ సూక్ష్మ నాడి. కాబట్టి ఆ నాడులు ఏదైతే ఉన్నాయో అదే అమ్మకి బ్రహ్మసూత్రం అని మనం అర్పించడం అనే భావన. ఆభరణాలు ఆనందంగా అంతే కదండి. నగలు కొనుక్కున్నారనుకోండి, మొహం వెళ్ళిపోదు. రకరకాలు, అంటే ఇక్కడ కేవలం స్త్రీలకే కాదు, మగవారు కూడా ధరిస్తారు బోళ్ళు మంది, వాళ్ళకు కూడా ఉంటాయి. అంటే రకరకాల ఆభరణాలు ధరించే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆభరణములు ఆనందదాయకము. ఆరాధకుడు తన స్వ ఆత్మస్వరూపియగు దేవత నిత్యానంద ఘన స్వరూపముగా భావించుటయే దేవతకి ఆభరణ ఉపచారము. నువ్వు ఆనందంగా లేనప్పుడు ఆ పూజ వ్యర్థమే కదండి. కాబట్టి నువ్వు ఆనందంతో చెయ్యాలి అన్నారు. నువ్వు ఎంత ఆనందంతో చేస్తే ఆవిడకి అన్ని ఆభరణాలు పెట్టినట్టు అని. అంటే ఇక్కడ అర్థమేంటి? నువ్వు శ్రద్ధాభక్తులతో ఆ అమ్ముందని నువ్వు చెయ్యాలి. బాహ్యంలో నువ్వు రకరకాలుగా చేస్తున్నావు కదా, కాబట్టి అంతర్ముఖంగా చేస్తున్నప్పుడు ఆ అమ్మున్నది అన్న ఒక్క భావనని. కాబట్టి ఇక్కడ అమ్మ అంటే ఒక రూపాన్ని భావించవచ్చు, నువ్వు ఆరాధించే దేవత యొక్క రూపం భావించవచ్చు, నీ గురువు రూపాన్ని భావించవచ్చు, లేదా నిర్వికారమైన కేవల తేజస్వరూపమైన ఆ బ్రహ్మని ఆరాధించవచ్చు.
కాబట్టి నీ ఆరాధన ఏమిటి అనేది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు రూపాన్ని పట్టుకుంటావా, ఏది పట్టు, అది నీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన భావనలు కలగవు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. కాబట్టి ఎవరికి ఆ మనస్సుకి ఏది ఆనందంగా తోస్తుందో ఆ విధంగా అంతర్ముఖ సమారాధ్య, అప్పుడు ఆవిడ అంతర్ముఖ సమారాధ్య అవుతుంది. సమారాధ్య అంటే బాగుగా ఆరాధించబడుతోంది అని, సమంగా, కరెక్ట్ గా, ఉన్నతంగా అని అర్థం. సమారాధ్య ఆరాధించబడుతుంది. పవిత్రత కొరకు గంధధారణం, ఆరాధకుని ద్వాదశాంత చిత్కళాచంద్రుని యొక్క కాంతి తన నఖశిక పర్యంతం వ్యాపించటం మూలమున తాను సదా పవిత్రుడని తలంచుటయే దేవతకు గంధోపచారం. అంటే మనస్సు ఎంత నిర్మలంగా ఉన్నదో చూడండి. అంతర్ముఖ ఆరాధ్య చేయాలి అంటే, అమ్మని భావన చేయాలి అంటే, ఇందాకే మాలిన్య నివారించుకోవటం కోసమే ఆచమనం అని చెప్పారు. ఇక్కడ గంధం ఇక్కడ మనం మామూలుగా కొంతమంది గడ్డం దగ్గర పైన రకరకాల వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి, అంటే ఒక సువాసన పీల్చినప్పుడు ఆహా ఎంత బాగుంది కదా అనుకుంటారు. ఆ భావన కలగాలన్నా మీ మనసులో వేరేది లేకపోతే కదండి. ఏదన్నా భావం ఉందనుకోండి, దీన్ని అనుభవించగలనా? చల్లటి గాలిని, చంద్రుణ్ణి, వెన్నెలని ఆస్వాదించాలి అంటే మనసు ఎలా ఉండాలి? బాధగానో ఇంకోటి ఏదో ఉంటే పైకి వెళ్ళి కూడా ఫోన్ వెళ్ళే మాటలు, అంతేగాని పైనకెళ్ళి ఆహా చంద్రకాంతి ఎంత ఆహ్లాదకరంగా ఉంది, పౌర్ణమి ఎంత అని అనగలరా? లేదు. అక్కడికి వెళ్ళినా కూడా ఒక గుడికి వెళ్ళినా అంటే ఆ వాతావరణాన్ని ఆనందంగా ఎవరు అనుభవించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు? మానసిక ప్రశాంతత ఏది లేనివారు. ఒక భోజనమైనా అంతే, ఒక పండు తింటున్నా మీరు దాన్ని ఒక హడావిడి లేకుండా, వేరే ఆలోచన లేకుండా ఉన్నప్పుడు బాగుందనో బాలేదనో ఒక భావన, ఆస్వాదన కలుగుతుంది. గంధం కూడా అదే, అంటే పవిత్రం. నేను ఎప్పుడు కూడా అపవిత్రుణ్ణి కాదు. ఎందుకంటే అనుకోవటం నేను చెడ్డవాడిని అనుకోవడం, మరి ఎందుకురా చెడ్డవాడిగా ఉన్నావు అంటే మళ్ళీ సమర్థింపుల దగ్గరికి వెళ్తే ఏం లాభం? కాబట్టి నేను ఎప్పుడు పవిత్రుడినే, ఎందుకంటే నాలో అమ్ముంది, నా యొక్క అణువణువు ఆ యొక్క దేవతయే, నేను ఆరాధించే దేవత అనండి ఇంకోటనండి ఏదైనా. ఎందుకంటే ఇక్కడ పవిత్రత చిత్త తన నఖశిక పర్యంతం వ్యాపించడం మూలన తను సదా పవిత్ర. ఇక్కడ మళ్ళీ మనం కొత్త బాహ్యంది చెప్పుకోవటంలో దోషమేం లేదు. ఎందుకంటే మనము జపో జల్ప శిల్ప అవి కూడా చదువుకున్నాం. నోరు నవ్వంగా హరిని కీర్తింపనేడని ఆయన పోతన చెప్పారు. అంటే ఈ నోటితోటి, ఇది ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, అయినా మార్పులు రాలేదనుకోండి కొంతమందిలో. ఇంకా దేనికి ఆ యొక్క నోటితో ఇంత పరబ్రహ్మం గురించి వింటూ, ఉన్నది పరబ్రహ్మమే లేదా గురువే అంటే మీ నోటితో గురువుకి నమస్కారాలు చెప్తూ, గురువు మాట మాకు వేదవాక్కు అంటూ, ఒక్కొక్కరిది ఒక్కొక్క డైలాగు. మళ్ళీ చెప్పాలంటే కృష్ణుడు మాటలో ప్రగల్భాలే. మరి ఎందుకు ఆ నోటితో అనకూడని మాటలు కానీ, ఒకరిని బాధ పెట్టే మాటలు కానీ ఎందుకు వస్తున్నాయి? ఆ బ్రహ్మకుమారిలో ఎవరో నాకు తెలియదు, అది ఎవరో ఒకళ్ళు మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. బలవంతంగానైనా మౌనాన్ని పాటిస్తే కొన్నాళ్ళకి వస్తుందని. అలా కట్టుకోండి. ఉండలేని వారు గుడ్డ కట్టేసుకోండి, టేప్ అంటించుకోండి. దేనికి? ఇంకా ఇంకా అంటే అవతలి వాళ్ళని బాధ పెట్టే మాటలో చేతలో ఏమిటండి ఆనందం? పైశాచిక ఆనందం అంటారు, పిశాచత్వం అంటారు. పిశాచాలు వాటికి వేరే లేదు. సినిమాల్లో చూసే ఉంటారు, పిశాచాలు మనుషుల్ని ఎలా బాధించి ఆనందిస్తూ ఉంటాయి. మంచి పిశాచాలు హెల్ప్ చేస్తాయి ఇవి. కాబట్టి దేనికి? మరి అప్పుడు మీకు ఆ అమ్మ ఆరాధన ఎలా కుదురుతుందండి? గురువు అనుగ్రహం ఎలా లభిస్తుంది అనుకుంటున్నారు? ఏదైనా సరే ఒక మంచి కావాలి అంటే మీలో మంచి ఉండాలి కదా. అవతల వాడి గురించి ఆలోచించకండి, మీలో మంచి ఉందా లేదా అనేది మీకు తెలియదా? మీరు అవతల వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అనవసరం. ఒకరి మూలంగా ఇంకొకరి యొక్క జీవితం నాశనం అవుతుంది అనడానికి మీరెవరు? ఎంత చెప్పినా
జాగరూకత పడకపోతే గురువు యొక్క ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది. గురువు చాలా ఒక లిమిట్ వరకు చెప్తున్నాం కదా, కృష్ణ పరమాత్మ వద తప్పుల్లాగా కొంతవరకు సహనంగా ఏమీ అనరు, కారుణ్యాన్ని చూపిస్తారు. కానీ ఎప్పుడైతే వాడి యొక్క పాపం అంటే ఇగో ఇలాంటి చేష్టలు బియాండ్ అవుతాయో, గురువు ఆగ్రహాన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుందా? ఆలోచించుకో. కాబట్టి ఏ చెడుదైనా కేవలం అవతల వాళ్ళని బాధించేదే అని చెప్పటం లేదు. మీరు చేసేది ఏదైనా సరే, ఆ లోభత్వం అనండి, ఒకళ్ళని దూషించడం అనండి, ఏదైనా సరే నెగిటివ్, దేవత మీ మీద ఆగ్రహించదు. ఎందువలనంటే కర్మలో లిస్టు రాస్తుంది కదా ఆవిడ, జన్మ పరంపర ఇచ్చేస్తుంది. సద్గురువులు మీకు జన్మ రాహిత్యం కోసం చేస్తారు. అందువల్ల చాలా కారుణ్యంగా ఎంతో అవకాశాన్ని మీకు ఇస్తూ ఉంటారు, మీ బుద్ధులు మారడానికి, గుణములు నిర్గుణులు అవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తారు, చాలా అవకాశాలు మీకు ఇస్తారు. వాటన్నిటినీ దుర్వినియోగం చేసుకుంటే, మీరు చదువుకున్నారు కదా, గురువు ఆగ్రహిస్తే దేవత కూడా కాపాడు, దేవత ఆగ్రహిస్తే గురువు కాపాడు. ఎందుకంటే ఆ రూపాన్ని నువ్వు భావిస్తున్నావు, ఇక్కడ రూపం నీకు కనపడుతుంది. భేదం అదే, ఇద్దరు అభేదమే. కానీ ఆగ్రహానికి అనుగ్రహానికి భేదం ఎందుకు వచ్చిందంటే దీనికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందా లేదా అంటే ఇప్పటికే చాలా మించిపోయింది, బియాండ్ అయిపోతున్నాయి మీ దోషాలు. దోషాలు తెలియనంత చిన్నపిల్లలు ఎవరూ లేరు. జాగరూకత వహించండి, లేనిపోని దోషాలు అపవిత్రత తెచ్చుకోకండి. ఆరాధకుడు తన కర్మేంద్రియములు 10 కూడా అంతరింద్రియములు 4 మొత్తం 14 చేత స్మరించబడు సమస్త విషయములందలి చిత్తవృత్తిని మరల్చి సర్వమును బ్రహ్మమయముగా బ్రహ్మాకారంగా భావించుటయే పుష్ప పూజ. అంతా ఉన్నది బ్రహ్మమే, నేను బ్రహ్మమే అని తనని తాను అర్పించుకుంటున్నాను. అంటే అక్కడ సర్వస్వ శరణాగతి జరిగింది. కాబట్టి ఇంకా వేరేగా ఇవ్వటానికి, వేరేగా ఏదైనా తలంచడానికి ఎక్కడుందండి? అంటే ఈ పైన మాలిన్యాలు పవిత్రతలు అన్ని చేకూరితే అప్పుడు ఈ బ్రహ్మము అనేది కలుగుతుంది. స్నానం చేస్తే కదా పూజ అర్హత. కాబట్టి నేను స్నానంకి ముందర అన్ని రెడీ చేసుకుని స్నానం చేసి పూజ చేస్తా అంటే కూడదు. చెప్పుకుని చాలాసార్లు చెప్పాను, స్నానం చేయకుండా వెళ్ళి పూలు కోయొద్దని. పూలను కడుగుతానంటే స్నానం చేయకుండానే కడుగుతున్నావుగా, మరి అసలు ఏమండి అంత కంగారు? కాబట్టి ఇక్కడ కొన్ని ఆ యొక్క శాస్త్రంలో చెప్పబడిన నియమనిష్టలు నువ్వు పాటిస్తే మనసు శుద్ధి, చిత్తశుద్ధి కలుగుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చిత్తశుద్ధి ఎందుకు కలుగుతుందండి? ఏమీ కలగదు, డౌటే లేదు. ఆ చిత్తం ఇంకొంచెం మాలిన్య పూరితమే అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీడు ఇక్కడ నేను అంటాడు కదా, మరి ఆ నేను ఎలా నశించాలండి? నశించదు. ఇప్పుడు బాగా జిడ్డో లేకపోతే మరకలు ఉన్నాయనుకోండి, తోమగా 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 పోతాయి. అంటే దాన్ని శుద్ధి చేయగా 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 పోతాయి. కొన్ని వస్త్రాలు అనుకోండి, వస్త్రం చిరిగిపోతుంది, అంటే నీకు అసలు ఉపయోగమే లేదు. అంటే జీవలక్షణం అలా ఉంటుంది. వాడికి ఎంత చేసినా ఏమీ ఇది అవ్వదు, కాబట్టి వాడు నశించిపోవటమే. అదే ఈ పాత్రలో ఇంకోటో తీసుకున్నారనుకోండి, శుద్ధం అవుతుంది. అంటే కాస్త వివేక విచక్షణాలు ఉన్న జీవుడు తన మాలిన్యాన్ని నిర్మూలన చేసుకుంటాడు సాధనల ద్వారా. ఈ జన్మలోనే పవిత్రత పొందుతాడు. కాబట్టి కర్మే ఈ యొక్క సమస్త 14 చేత స్మరించబడు సమస్త విషయములందరి చిత్తవృత్తిని మరల్చి సర్వాన్ని బ్రహ్మమయంగా భావిస్తాడు. మనకి మామూలుగా అహింస ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యం అష్టవిధ పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. చూసారా, సత్యం ఉండాలండి, కపటత్వం ఉండకూడదు. ఎంత కపటత్వం అండి, ఎంత చెప్పినా కపటత్వాన్ని నిర్మూలించుకోగలుగుతున్నారా? ఇక్కడ నిర్మూలించుకోగలగడానికి మీ దగ్గర లేదండి, అది మీరు తెచ్చుకున్న కపటత్వం. ఒక మాట అబద్ధం అనుకోండి, కపటత్వమే కదా. మనసులో ఒకటి బయటకు ఒకటి, అదే కపటత్వమే. ఎవరి పట్ల చేస్తే ఏమిటి? కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? నువ్వు దైవం పట్ల మటుకు, గురువుల పట్ల అలా ఉండకు అని చెప్తున్నారు.
అట్లీస్ట్ అక్కడ ఉండకపోతే నీ మనసు అక్కడ స్వచ్ఛంగా ఉంటే తర్వాత వాటిల్లో కూడా నువ్వు స్వచ్ఛంగా ఉండే శక్తి నీకు వాళ్ళు ఇస్తారు. నువ్వు వాళ్ళ దగ్గరే అలా ఉంటే దేవుడికి సమర్పించి ఏమనుకోకయ్యా నా దగ్గర ఇంతే ఉన్నాయంటే నీ లోపల ఎంత ఉన్నాయో తెలీదా? నీ దగ్గర ఎంత ఉన్నాయో పరమాత్మకి తెలీదా? నీ లోభత్వం గురించి వేరే చెప్పాలి, ఎందుకంటే ఆయన నీలోనే ఉన్నాడు. అందుకే ఆవిడ అంతర్ముఖ సమారాధ్య. తర్వాత నువ్వు ఆరాధిస్తే సమారాధ్య అవుతుంది, ఆరాధించకపోతే సాక్షిగా ఉండి నీ లెక్కలన్నీ రాస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఉన్నతుల పట్ల మనము వాళ్ళు తిడతారైనా సరే ఏదైనా సరే నిర్గుణంగా ఉండాలి వారి దగ్గర. నువ్వు చేసే సేవ కానివ్వండి, సమర్పించేది కానివ్వండి, ఏదైనా సరే నిర్గుణంగా ఉండాలి. గుణములతో కూడి ఉండరాదు, వేరీస్ వేయకూడదు, లెక్కలు వేసి సమర్పించరాదు. దైవానికి సమర్పిస్తే అది దైవానిదే. నువ్వు మళ్ళీ ఆశించడానికి వీళ్ళే. చెప్పాను కదా కొబ్బరి చిప్పలు కావాలని అనకూడదని. మరి కొబ్బరి చిప్ప అడగనప్పుడు గుళ్ళో ఏదన్నా ఇచ్చి నాకు వాటా ఉందంటే ఎలాగండి? అప్పుడు నువ్వు ఇచ్చింది ఆయన యాక్సెప్ట్ చేసినట్ట, లేదా నీకు పుణ్యం వచ్చినట్ట? అంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి అలాంటి భావనలు లేకుండా చక్కగా నిర్గుణులుగా ఉండండి. కనీసం ఆ ప్లేసుల్లో అంటే సత్యమే పలకండి, కపటత్వం లేకుండా ఉండండి. కాబట్టి సత్యం అష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం. కాబట్టి అహింస. అహింస అంటే అర్థమైంది కదా, ఎవరిని ఒక మాట అనకుండా ఉండాలి, హింసించకూడదు. మాటలతో హింసించినా హింసే కదండి. అది ఏదైనా సరే, అవతల వాడు దుర్మార్గుడైనా సరే నీకు అనే హక్కు లేదు. ఆ సందర్భము నీకు ఇదైనప్పుడు నువ్వు ఒక మాట అన్న, ఆ మాట కూడా వాళ్ళని హింసించే విధంగాను వేరేగా ఉండరాదు అని చెప్పటం శాస్త్రం. అంతేగాని వాడు దుర్మార్గుడు కాబట్టి అండి అనడానికి లేదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం రెండవది, సర్వభూత దయ, క్షమ చేయటం, శాంతి పుష్పం, ఇవన్నీ. ఇంద్రియములను స్వాధీనమన్న ఈ పరిశుద్ధ పుష్పంలో 8 కలిగి ఉండుటే పరమేశ్వరికి పుష్ప పూజ. ఇంద్రియములను స్వాధీనమందుంచుకుని సర్వమును బ్రహ్మాకారముగా భావించుటైన స్థితి ఆరాధకుని మనసున స్థిరతరమగుటయే దేవతకు ధూపము. ఇంత చేశాక వాడికి ఆ నిశ్చలత్వం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆనందమే స్థిరత్వం. ఇక వాడు అంటే వాడిలో ఏ యొక్క దుష్ట గుణాలనండి, అపవిత్రత అనండి ఏది లేవు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నిర్గుణుడు అవుతుంది. అదే ఆవిడకి ఇచ్చే ధూపం. ధూపం దేనికి వేస్తామండి? చెడు వాసన పోవడానికి, మామూలుగా బయట, దేవత గురించి కాదు, ఆ బయట. కాబట్టి అమ్మని ఆరాధించినప్పుడు బాహ్యం కూడా ధూపం దేనికి వేస్తాం? ఎందుకంటే అమ్మకి ఒక సుగంధ పరిమళాన్ని అందించాలి. ఒకవేళ ఈ బాహ్య ప్రపంచంలో ఏదన్నా వాసనలు వస్తాయేమో అని, అంటే ఒక పవిత్రత, మన హృదయం ఇంత పవిత్రంగా ఉంది అని ఆవిడికి చెప్పడానికి. కాబట్టి ఆ ధూపం అంటే నీ యొక్క పవిత్రత. ఆరాధకుని శరీరమందలి చిత్కళ్లను దీపాకారంన భావించుటయే దేవతకు తీరు. అంగుష్ట పరిమాణంలో లోపల జీవుడు ఉంటాడని చెప్పబడుతూ ఉంటుంది. అదే ఒక ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు మన జీవుణ్ణి మనం చూడొచ్చు, లోపల ఆ చిత్కళని మనం చూడవచ్చు. అంటే చూసా కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాడు. అంగుష్ట పరిమాణంలో ఉంటుంది. అంగుష్టం అంటే మీ బొటన వేలు ఎంత ఉంటుందో మీ జీవుడు అంత ఉంటాడని శాస్త్రంలో చెప్పబడుతుంది. అదే అసలైన చిత్క. అంటే మీ యొక్క ప్రాణం అనండి, లోపల ఉన్న దేవత అనండి, ఏదైనా సరే మీరు ఎలా భావించినా నష్టమే లేదు. ఆ చిత్కళ రూపంలో ఆ అమ్మనే ఉంది. అంటే ఇక ఏది లేదండి, నిర్గుణుడు అయిపోయాడు. ఏ భావము లేదు, ఏ డిస్కషన్స్ లేవు, ఏదో కాలక్షేపమే తప్ప మనసుకి ఏది పట్టట్లేదు, ఆనందంగా ఉంటున్నాడు. కాబట్టి అదే ఆ యొక్క దేవతకు దీపం. అంటే బాహ్యంలో మీరు ఈ దీపమా ఆ దీపమా, ఆ టీవీల్లో చూసి ఒకడు ఇదంటాడు, ఇంకోటి అంటాడు, ఎందుకు వచ్చిన తిప్పలేండి. పూర్వకాలంకి వెళ్తే అన్ని ఉన్నాయా? ఆవు నెయ్యి దీపం, లేదంటే నువ్వుల నూనె దీపం, నీకు ఏది చేత అయితే అది పెట్టు. ఎందుకు వచ్చిందండి? దేవతని నువ్వు ఈ యొక్క కపటత్వము, ఈ పుష్పాలు చెప్పారు కదా 8, ఒకరిని హింస పెట్టకుండా ఆరాధించు, అమ్మ అన్ని ఇస్తుంది. నీ కర్మని చెరిపేసి నువ్వు ఆరాధించే దైవం ఏదైనా నీకు అన్ని ఇస్తుంది. నువ్వు అన్ని ఇవి చేస్తూ ఈ నువ్వుల నూనె దీపం పెడతా, లేకపోతే ఇంకోటి ఏదో పెడతా, ఇన్ని ఒత్తులు వేయాలి, అన్ని ఒత్తులు వేయాలి, ఆ ఒత్తులు ఈ ఒత్తులు, ఎందుకు వచ్చిన గోలండి?
అంత శ్రమ పెడుతుందా? ఏ పరమాత్మ అంత శ్రమ పెట్టాడు. అంత శ్రమ పెట్టేవాడు తృణమో ఫలమో అంటారా? అన్నది. గరిక పెడితే సంతోషిస్తాడా? గరిక పెట్టినా సంతోషించే దైవాలు. అంటే నీలో ఇలాంటి కపటత్వాలు ఏమీ లేకుండా, ఇంత పుష్పాలు చెప్పారు కదా, అష్టపుష్పములు, అవి నీలో ఉంటే వారికి నువ్వు ఇచ్చేదేమిటి? అంతా వాద్యాయులు, వారు ఆశించరు. అందుకని లోపల ఆరాధనకి నువ్వు బాహ్య వస్తువులు ఏమీ సమర్పించలేదు. నీ మనస్సులోని భావనయే అక్కడ పూజ. కానీ మనస్సులో భావన రావాలి అంటే ఆ మనస్సులో శుద్ధత ఉండాలి కదా, నిర్మలత్వం ఉన్నప్పుడు నువ్వు ఒకటి భావన చెయ్యగలుగుతావు. లేదా భావన ఎలా చేస్తావంటే కళ్ళు మూసుకుని కూర్చోలేవు అసలు. మీరు ప్రయత్నించండి, నానా చికాగ్గా ఉంటుంది. వెంటనే కళ్ళు తెరుస్తారు, ఏమైపోతుందో ప్రపంచం. అదే మనసు నిర్మలంగా అన్నాడు, హాయిగా కళ్ళు మూసుకుని కూర్చోగలుగుతాడు ఎంతసేపు అయినా సరే. నిద్ర కాదు నేను చెప్పే, ఒక సాధనా క్రమంలో నిర్మలంగా హాయిగా ఆనందంగా కూర్చుంటాడు, అది నిద్ర కాదు. నిద్ర వేరు, నిద్రపోతే శరీరం అటు ఇటు తూలుతుంది. కాబట్టి ఆ విధంగా ఆరాధకుడు ఆ లోపల భావనతోటే అమ్మకు అన్ని సమర్పించవచ్చు. లేదా మీరు ధ్యానించే అమ్మ అయ్యో ఎవరో ఒకళ్ళు వాళ్ళ మూర్తిని మీ మనస్సులో భావన చేస్తూ ఈ బాహ్యంలో సమర్పించలేనివి సమర్పించేవి అన్ని కూడా సమర్పించవచ్చు. అప్పుడు కూడా మీ మనసు నిర్మలంగా ఉంటేనే మీరు భావన చేస్తూ ఒక్కొక్కటి వాళ్ళకి సమర్పించగలుగుతారు. మనసు అటు ఇటు వెళ్తుంది అనుకోండి, భావన ఎలా కుదురుతుంది? కాబట్టి ఎప్పుడైతే ఈ స్టేజీ కూడా దాటుతారో, అంటే మీ మనసు ఇప్పుడు మనము శాంతము, ఆ శాంతానికి మించింది అని చెప్పుడు, సత్వము, విశుద్ధ సత్వం చెప్తున్నాం కదా, ఒక్కొక్క స్టేజ్ దాట. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇహ అక్కడ ఉన్నది బ్రహ్మాకారం. బ్రహ్మాకారానికి ఏమిటి సమర్పించాలి? నిన్న చెప్పుకున్నాం కదా, రెండు అర్థాలు. కాబట్టి ఒకటి రూపాన్ని భావించినప్పుడు చేసేది, ఒకటి రూపానికి అతీతంగా ఉన్న ఆ కేవల చిత్కళ, ఆ దాన్ని ఆరాధించడం. ఆ చిత్కళ అనే ఆ బ్రహ్మము అంటే నిర్వికారము అంటే అర్థము ఏ ఆకారము లేదురా, కేవలం కాంతి. ఆ కాంతిలో నువ్వు కలిసిపోయావు. చూడండి, ఒక హెడ్ లైట్, పెద్ద ఫ్లడ్ లైట్ అంటాం కదా, పెద్ద లైట్ ఉంటే అవతల ఉన్న మనుషులు కూడా మీకు కనపడదు. అంత లైట్ మీ కళ్ళు చూడలేవు కదా, కాబట్టి ఆ అవతల ఏమున్నదో మీకు కనపడదు. అదేవిధంగా ఈ చిత్కళ అనేది అనంతమైన ప్రకాశం కలిగి ఉంటుంది. అందులో మీ నిర్మలత్వం అంటే మీలో ఏ భావన లేనప్పుడే ఆ చిత్కళని మీరు భావించగలగటమో చూడగలగటమో జరుగుతుంది. అప్పుడు మీరు మటుకు ఎందుకు కనపడతారు? అందులో మీరు లీనమైపోయారని అర్థం. అప్పుడు ఇక సమర్పణ అంటూ విడిగా ఉందా? రూపమే లేనప్పుడు అంతా మీరే. కాబట్టి భావన, రూపాన్ని భావన చేసినప్పుడు ఒకటి, ఆ భావనకి అతీతంగా అయినప్పుడు ఆ బ్రహ్మానందం. ఇక్కడ ఆ రెండు అర్థాలు ఉంటాయి మనకి. కాబట్టి వీటన్నిటికైనా ముందు ఇవి రెండు జరగాలి అంటే ముందు మీ మనసు నిర్గుణంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నోరు పవిత్రంగా ఉండాలి, మాటతోటే కదా అన్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఏ నోటితో అవతల వాళ్ళని హింస పెడుతూ ఆ నీటితో గురువుకి నమస్కారాలు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. గుడికి వెళ్ళగానే ఎందుకు కాళ్ళు కడుక్కోమంటారు? నువ్వు కారులో వచ్చినా ఎట్లా వచ్చినా, ఎందుకంటే ఏ అపవిత్రత ఉందిరా, ఆ కాళ్ళంటే కర్మలు చేస్తావు కదా, కనీసం గుడిలో ఉన్న కాసేపు అయినా నీ యొక్క కర్మలన్నీ పక్కన పెట్టు, శుభ్రం చేసుకుని లోపలికి రా. అంతేగాని కాళ్ళు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చేయాలి, నేను కారులో వచ్చా కాబట్టి కాళ్ళు కడుక్కోక్కర్లేదు అనక్కర్లేదు. అంటే ఆ కాళ్ళ కర్మలు అంటుకుని ఉంటాయి, నీ కర్మలు లోపలికి ఎందుకురా, హాయిగా మనసారా ప్రార్థన చెయ్యి. నువ్వేం ఆవిడకి చెప్పక్కర్లేదు, నీ కర్మలేంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి అవి చెప్పక్కర్లేదు, అక్కడ ప్రశాంతంగా నిర్మలంగా నువ్వు కూర్చో. అనవసరమైన కబుర్లో లేకపోతే ఇంకోటేమో చెప్పుకుంటూ అక్కడ చెయ్యకూడదని. ఒక క్షేత్రానికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా నానా గోల అయితే ఇంకెందుకంటే క్షేత్రాలు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఆ అమ్మని ఆరాధించాలని చెప్తున్నారు. కాబట్టి ఆ చిత్కళ ఇదే దేవతకు దీపం. ఆరాధకుడు వృత్తి ప్రవృత్తి రహితుడై కేవల బ్రహ్మానంద భావనతో బ్రహ్మాకార వృత్తి కలిగి సంపూర్ణ తృప్తి ఆనందములు చెంది ఉండుటయే దేవతకు నైవేద్యము. చూసారా?
నైవేద్యం అంటే ఇంకేం పెడతారండి? ఇది చేసుకుని తిందాం మనం ఇవాళ, అదే పెడదాంలే దేవుడికి, అది నైవేద్యం ఎలా అవుతుందండి? బాహ్య నైవేద్యం. అందుకనే ఈ అంతర్ముఖంగా నువ్వు తినడానికి ఏమీ లేదండి, భావనతో అమ్మకు సమర్పిస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇక్కడ రూపాన్ని మించిపోయినప్పుడు నీ యొక్క ఆ తృప్తి, ఆనందం, అంటే ఆ దైవం పట్ల నీకున్న భావనయే నైవేద్యం. నీలో ఆ పవిత్రత ఉన్నప్పుడే, నిర్గుణంగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందాన్ని పొందుతూ ఆలోచించుకోండి. ఎందుకంటే గాఢ నిద్రపోయి లేచాక మనిషి ఎందుకు ఆనందంగా ఉంటాడంటే ఇందుకే. ఎందుకంటే వాడు ఏమీ ఆలోచించలేదు, హాయిగా నిద్రపోయాడు. నిద్ర పట్టకపోవడానికి కూడా నానా రకాల కారణాలు, శారీరక బాధలండి, ఇంకో బాధలండి. మరి అప్పుడు దైవం ఎందుకు గుర్తు రాలేదురా నీకు? దైవస్మరణ లేదండి, చేశాను, చెయ్యలే. దైవస్మరణ చేస్తే నిద్ర ఎందుకు రాదండి? వచ్చి తీరు. దైవస్మరణకి పాటు పక్కన ఏదో కలిపావు అంటారు కదా, వాడు మసాలాలు చేస్తాడు అది, అలా. అంటే దైవస్మరణ జరుగుతూనే ఉన్నది, నోటితో దైవస్మరణ జరుగుతోంది, మనసుతో ఎదుగు, లేదా మనసుతో అది జరుగుతోంది, నోటితోటి ఇంకోటి జరుగుతుంది. ఎలా కుదురుతుందండి? కుదరదు. కాబట్టి నిర్గుణం పవిత్రం నీ వాళ్ళే అయినప్పుడు ఇస్తారు. దృఢంగా నీలో సంకల్పం అలా ఉండాలి. ఉన్నప్పుడు ఈ చిత్కళ అనండి, ఇంకోటి అనండి, గంధం అనండి, ఇంకోటి అనండి, ఇన్ని ఏదైతే 64 ఉపచారాలు చేయొచ్చు దేవత, 108 ఉపచారాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు. ముందు నీ మనసు నిర్మలత్వం పొందాలి. మనసు నిర్మలం రావాలి అంటే వాక్కు శుద్ధంగా ఉండాలి. అంటే మనస వాచ కర్మ. మనసు శుద్ధమైతే వాక్కు కర్మ రెండు మంచి. మనసు శుద్ధంగా ఉన్న ఈ రెండు శుద్ధంగా లేకపోయినా అంటే చెప్ప కదా కపటత్వం. కాబట్టి ముందు మనస్సుని నువ్వు సరి చేసుకోవాలి. బుద్ధి సరి అయితే కదండి ఏదైనా సరే. పిల్లలు సాధారణంగా ఇళ్లలో పిల్లలు తాత, అమ్మమ్మ, బామ్మ ఎందుకు వెళ్తారండి వాళ్ళ దగ్గరికి? వాళ్ళని ఒక వయసులో, చిన్న వయసులో వాళ్ళని కోపడరు, ప్రేమగా చూస్తారు, కథలు చెప్తారు, ఇదన్నీ అని వెళ్తారు. కొంచెం పెద్ద అయ్యాక మంచి మాటలు చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ అలా కాదు నాన్న ఇలా చేయండి. తల్లి తండ్రి కొంత కఠినంగా చెప్తూ ఉంటారు కాబట్టి తాతలు వీళ్ళందరూ కూడా కాస్త మంచి మాటలు సామరస్యంగా చెప్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అదే కదండి, వాళ్లే పరుష వాక్యాలు మాట్లాడుతూ వాళ్ళు కూడా ఆ పిల్లల్ని సరిగ్గా చూడకపోతే ఇంకెందుకండి వాళ్ళు? ఏమిటి వాళ్ళని వీళ్ళు తాత అని పిలిచి ఏమన్నా ఉపయోగం ఉందా? తాత కాకపోతే బామ్మో అమ్మమ్మో. వారు నువ్వు ప్రేమగా చూడు, నీ దగ్గర ఎంతకాలం ఉంటారు, లేదా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు కరెక్టే, నీకెందుకు వాళ్ళ మీద ద్వేషం? అంటే నువ్వు ఆరాధించడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు గంటలు గంటలు పూజలు చేస్తే మటుకు వారిని అనే హక్కు నీకు లేదు. వారితో ప్రేమగా ఉండే హక్కు మాత్రమే నీకు. ఒక తరం చూసావు, నువ్వు అంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఉండి, నీవు కూడా వాళ్ళ పట్ల అలా చేస్తే ఇక మనసు శుద్ధి ఎప్పటికండి? కాబట్టి ఇక్కడ అనేక రకాలు ఉంటాయి జీవ లక్షణాలు. కాబట్టి ఇవన్నీ చెయ్యకూడదు అంతే. చేస్తే అమ్మ యొక్క ఆరాధన మీ మనస్సులో ఎలా జరుగుతుంది? ఏమిటండి ఇవన్నీ విని లాభం ఏముంది? మీ బాహ్య పూజ వేస్టే, ఇది వేస్తే, అసలు జీవితమే వేస్ట్ అవుతుంది అంటే అర్థము ఎంతటి భయంకరమైన దోషాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనసా వాచా కర్మణ నిర్గుణులుగా ఉండండి. ఇంకా ఏమిటండి, తాతలు అయ్యారంటేనే ఒక ఏజ్ వచ్చినట్టు కదా, బామ్మలు అమ్మమ్మలు అయ్యారంటే ఇంకా ఎందుకండి లంపటాలు, అనవసరమైన విషయాలు. అసలు ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ నోటికి ఏ మాట పడితే ఆ మాట ఎందుకు అనాలి? అసలు చెప్తున్నారు కదా, మీరు ఏ నోటితో గురువు అంటున్నారో ఆ నోటితో అలాంటివి చేస్తే ఏం జరుగుతుంది అనేది గురువులు చెప్పక్కర్లా. కాబట్టి జాగరూకత వహించండి. ఏ నోటితో మీరు దేవతను ఆరాధిస్తున్నారో, ఆ దైవనామాన్ని పలుకుతున్నారో, ఆ నోటితో ఎప్పుడూ కూడా అపభ్రంశపు మాటలు అంటాం, అనకూడని మాటలు, ఒకరిని బాధించేవి కావచ్చు, అసలు పదజాలమే వాడరాదు. కొన్ని పదజాలం మీరు ఎంత దోషాన్ని తెచ్చుకుంటారో ఆలోచించు. అది ఈ జన్మలో అనుభవిస్తారా, వేరే జన్మలో అనుభవిస్తారా అంటే చెప్పటం కష్టం. లేతే అంటే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు వచ్చాయండి? ఏం చేస్తారు పిల్లలు మటుకు? చెడ్డ పిల్లలు లేరని నేను అనను, చెడ్డ పిల్లలు ఉన్నట్టే చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
ఏం చేస్తారంటే భరించకపోతే తీసుకెళ్ళి అక్కడ వాడి యొక్క ప్రవర్తన బాగాలేకపోతే ఏం చేస్తారు? తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. ఏడిస్తే ఏం లాభమండి? ప్రేమగా ఉండండి అయ్యా అంటే ఎందుకు వచ్చిన గోలలండి? ఆ మాత్రం ప్రేమ ఉండకపోతే ఎందుకు? నీకు సత్యం తెలుసో, ఇంకోటి తెలుసో పెద్దరికం దేనికని మీరు అనరు. కాబట్టి జాగరూకత వహించండి. ఎవరైనా సరే వింటున్నప్పుడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది పక్కన పెట్టేయండి. ముందు దైవారాధన చేసేవారు ఆ నోటితో అనవసరమైన పదజాలాన్ని వాడరా. ఎస్ అడు ఒకవేళ పిల్లవాడు తప్పు చేశాడు, ఇప్పుడు కూడా అసభ్య పదజాలం వాడాల్సిన ఆవశ్యకత లేదు. సామరస్యంగా మంచి మాటలతోటే కొంత కఠినంగా చెప్పవచ్చు, కానీ కఠినత్వము కేవలం అసభ్య పదజాలంతో ఉండదు. కాబట్టి జాగరూకత వహించండి. సహనంగా బోధ జరుగుతోంది అంటే మీకు అవకాశం కలుగుతుంది. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం అయితే ఎంత దుష్కర్మలు అనుభవించవలసి వస్తుందో ఆలోచించు. అది అవసరమా? కాబట్టి నైవేద్యం, ఈ సంపూర్ణ తృప్తి ఆనందాలు ఎందుకు వస్తాయండి? అప్పుడు ఏది రాదు. ఆరాధకుడు సరే, సమయం అయింది కాబట్టి జాగరూకత వహించండి. అనవసరంగా ఒకరిని అనో, నేను అనట్లేదనో అనవసరం అవన్నీ కూడా. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. దోషరహితులు కావడానికే మీకు అవకాశాలు. కృష్ణ పరమాత్మ లాగా 100 తప్పులు లెక్క పెట్టడం జరగదు. ఒక లిమిట్ రాగానే ఆటోమేటిక్గా ఆ గురువు యొక్క ఆగ్రహం అనండి, దేవత యొక్క ఆగ్రహం ఏదైనా సరే మీరు పొందుతారు. అనవసరంగా ఎందుకంటే ఆగ్రహాన్ని చవి చూడటం, ఆనందాన్ని చవి చూడాలి, కానీ ఎవరైనా ఆగ్రహాన్ని కోరుకుంటారా? కాబట్టి జాగరూకత వహించండి. శుభం భూయాత్.